కడప జిల్లాలో చీటీల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న పూర్వమామలలో జరిగిన ఘటనతో ఈరోజు తాజాగా కలసపాడు మండలంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏదైతే చీటీల వ్యాపారం చేస్తూ కూడా ఒక్కసారిగా కూడా బాధితులు దాదాపు 120 మందికి టోపీ పెట్టడం జరిగింది. వారందరికీ కూడా చీటీలు వేసి దాదాపు 2 కోట్ల మేర వసూలు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మనతో పాటు బాధితులు ఉన్నారు, వాడిని అడిగి తెలుసు. అయ్యా చెప్పండి, ఆయన పేరేంటి, ఎంత మేర మోసం చేశారు? ప్రభాకర్ రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కలసపాడు. ఆయన దాదాపు 140 మంది దగ్గర డబ్బులు నెల నెల వడ్డీకి ఇచ్చాను. కొంతమంది ఒకరికి తెలియకుండా ఒకరి కాడ డబ్బులు తీసుకొని ఈ విధంగా అందరినీ మోసం చేసి ఇప్పుడు దాదాపు 8 నెలల నుంచి అడ్రస్ లేకుండా కనపడకుండా వెళ్ళిపోయిండు. ఎక్కడుండేది తెలియదు. నంద్యాలలో ఉండాలని ఆచీకు తెలిసి మేము ఎత్తుకులడితే మాకు ఎవరు చెప్పలేదు, ఆయన దొరకలేదు. కాబట్టి బాధితులమంతా ఆ బాధ భరించలేక మాకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఒక్కొక్కరికి 5 లక్షలు ఉండడు, 10 లక్షలు ఉన్నాడు, 2 లక్షలు ఉన్నాడు, దాదాపు 2,50,00,000 దాకా అప్పున్నాడు. 140 మంది 150 మంది బాధితులు ఉన్నారు. కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళు. ఏదో నెల వడ్డీ ఇచ్చాదంటే ఆ వడ్డీ తెచ్చుకొని తిందామని రోగాలు వచ్చిన వాళ్ళు, పని చేయలేని వాళ్ళు, వాళ్ళు ఆశపడి వాళ్ళు ఇచ్చిండ్రు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను, నెల నెల వడ్డీ ఇస్తాంటానని చెప్పి కొంతమంది దగ్గర, సంవత్సరానికి ఒకసారి ఇస్తానని కొంతమంది దగ్గర, నాకు రిటైర్డ్ అయినప్పుడు లెక్క వస్తుంది, ఆ డబ్బులు వచ్చినప్పుడు అందరికీ పనిచేస్తానని కొంతమందికి చెప్పి రకరకాలుగా మేము మోసం చేసి తీసుకొని ఇప్పుడు చేతులు ఎత్తేసి ఆస్తి మాత్రం 4 కోట్లకు పైన ఉంది, అప్పులు మాత్రం 2.5 కోట్లు దాకా ఉంటాయి. ఏదైనా కలెక్టర్ని కలిశారు కదా, ఏం చెప్పాడు కలెక్టర్? మేము ఇక్కడ టైం అయిపోతుందని ఇక్కడికి వచ్చినాం సార్. ఆడ కొంతమంది ఇచ్చినారు. సో మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి? మాది కలసపాడు సార్. ఈయన టీచరు. అందరికా డబ్బులు ఇవ్వండి, సీట్లు వేస్తామని చెప్పి మా కూతురిది కూడా డబ్బులు తీసుకొని అడిగినప్పుడల్లా బాండ్ రాపించారు, కానీ డబ్బులు ఇవ్వని ఇవ్వడు. నేను ఒక 100 సార్లు అడిగింట, ఎప్పుడన్నా కానీ ఇస్తాం అంటాడు. రామా అంటే పలకను కూడా పలకడు, వెళ్ళిపోయిండు అన్నారు తల్లుల పిల్లలు. పెద్ద బిడ్డ ప్లాన్ ఇదంతా. ఎంత మేర ఉండొచ్చు? దాదాపు 2,20,00,000 నాకు ఉండొచ్చు అందరికి. ఎంతమంది ఉన్నారమ్మా ఇట్లా? 123 మంది. ఈయనకి తెలుసు అంతా. ఇదో మీరు సార్ని ఎవరైనా కలిసారా, కలెక్టర్ గారిని ఎవరైనా కలిసారా? ఎస్పీ పోయినాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పోయినాం. నంద్యాల అంత ఎత్తుకులాడినాం, ఎక్కడ కనిపించలే. ఆహా, ఒక లాయర్ అన్నాడు 20,000 ఇస్తాం లచ్చకు, తీసుకొని లేకపోతే లేదన్నాడు. మేము తీసుకోము, ఏం లేకుంటే నిరుపేదైతే మేము తీసుకుంటాం. 2 బిడ్డల జీతం వస్తుంది, ఆయన పింఛన్ వస్తుంది. మేము తీసుకోమని మేము వచ్చేసినాం. మాకు ఏదన్నా కానీ న్యాయం కావాలి, మా డబ్బులు మాకు కావాలి. పెద్దనా మీరు చెప్పండి. నాకు 78 సంవత్సరాల వయస్సు. నా దగ్గర ఇదిగొచ్చిన ఆయన రేపిస్తాం మొన్నాడిస్తానని 15 లక్షలు అప్పు చేసిండు. 8 నెలలు అయింది లేడు, ఊరు ఇడిచిపోయిండు. ఊళ్ళో ఇల్లు ఉంది, స్థలం ఉంది, వచ్చి పొలం ఉంది, బంగారు ఉంది, 2 బిడ్డల జీతం వస్తుంది, వానికి పింఛన్ 60,000 వస్తుంది. కాబట్టి మాకు న్యాయం చేయమని ఎస్పీ గారి కాడికి వచ్చినాం. అది సంగతి. ఏం పేరు అతని పేరు? కామిశెట్టి ప్రభాకర్ గారు. ప్రభాకర్ రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నారో కామిశెట్టి ప్రభాకర్ ఈ విధంగా మోసాలకు పాల్పడడం జరిగింది. చీటీల పేరిట మోసాలకు పాల్పడడంతో పాటు దాదాపు 2 కోట్ల రూపాయల మేర కూడా వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఎగవేతి కనిపించకుండా పోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తామంతా ఆందోళన దిగడం జరిగింది. అయితే నంద్యాలలో కూతురు ఇంటి వద్ద ఉంటారని ఆశించాం, అక్కడ కూడా లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి బాధితులు చెప్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా కడప జిల్లా వ్యాప్తంగా ఆ చీటీల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజుకు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్, RTV, కడప నుంచి.